వీక్షిస్తున్న ప్రజలందరికీ శుభోదయం. ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి 45వ వచనం వరకు చూసినట్లయితే, ఆ దినం సాయం సమయమున మనము సరస్సు దాటి అవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పాను. అంతటా శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయింది. మరికొన్ని పడవలో ఆయన వెంట వెళ్ళను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరబందన చేయుచు దానిని ముంచివేయుచుండునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. ఆ శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారం లేనట్లున్నది, మేము చనిపోతున్నాము అని. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించెను, శాంతింపుము అని సముద్రంతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతతను కలిగించెను. మీరింత భయపడితేలా, మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించెను. అంతటి శిష్యులు మిక్కిలి గర్వపడుచు, గాలియు సముద్రము సైతము ఈయనను లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తనలో తాము అనుకుంటున్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తుఫాను గురించి యేసుక్రీస్తు వివరించుచున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ అవిశ్వాసంతో నిండిన వారుగా తయారైనారు. వారందరూ కూడా విశ్వాసంతో ఉండాలంటే యేసుక్రీస్తు ఈ యొక్క తుఫాను గర్జించుట అనే దాని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే సముద్రపు అవలి తీరంలో వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు పడవలో ఉన్నా కూడా వాళ్ళు భయపడుతున్నారు. అంటే వాళ్లకు విశ్వాసం లేదు, యేసుక్రీస్తు మీద నమ్మకం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఈ యొక్క తుఫాను గర్జించడం దాని గురించి మనకు వివరించడం జరిగింది. అక్కడ యేసుక్రీస్తు మీద నమ్మకం లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి శిష్యులు యేసుక్రీస్తును నమ్మాలి అని చెప్పి యేసుక్రీస్తు ఈ యొక్క తుఫాను గర్జించడం దాని గురించి వివరించాడు. అప్పుడు యేసుక్రీస్తును వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. కనుకనే అప్పుడు ఎప్పటి నుంచి యేసుక్రీస్తును వాళ్ళు వెంబడించడము మొదలుపెట్టారన్నమాట. అదే విధంగా మనం కూడా మన కుటుంబంలో మనం యేసుక్రీస్తును నమ్మాలి, విశ్వసించాలి. ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో, యేసుక్రీస్తు అన్నాడు, నన్ను నమ్మి విశ్వసిస్తారో వాళ్ళందరూ చనిపోయినను లేవనెత్తబడతారు అని చెప్పి యేసుక్రీస్తు చాలా సహృదయంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తును నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు మార్గంలో నడిచినట్లయితే మన కుటుంబము, మనము, మన పిల్లలు అందరం కూడా శాంతి సమాధానంతో యేసు మార్గంలో యేసు చేసినటువంటి ఆ యొక్క మంచి మార్గంలో మనం నడవడానికి కూడా, శాస్త్రమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా మనకు యేసుక్రీస్తు సహాయము ఎప్పటికీ ఉంటుందని చెప్పి మనంతా గమనించాలి. కాబట్టి మనం కూడా ఈ యొక్క శిష్యుల మాదిరి అవిశ్వాసంగా లేకుండా మనము విశ్వాసంతో దేవుని నమ్మిన దాన్ని విశ్వసిస్తూ జీవిస్తాము. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు ఆశ్రయించిన కాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.